అధికారంలో ఉన్నప్పుడు అదోటి ఇదోటి పనులుంటాయి కాబట్టి మంచికి చెడుకు పోయేతందుకు తీరదు. అందుట్లా సీఎం సీట్ల కూర్చుంటే బొచ్చడు పనులాయే ఇంకా అసలే తీరదు. అదే ప్రతిపక్షంలో ఉంటే ఎప్పుడంటే అప్పుడు ఏడికంటే అడిగిపోవచ్చు, ఎవళ్ళనంటే వాళ్ళను మందలియొచ్చు. అధికారం పార్టీ వాళ్ళు ఏమన్నా పనులు చేయకుంటే అడగొచ్చు. అందుకనే ప్రతిపక్షంలోకి వచ్చినాక మస్తు తిరుగుతుండు ఏపీ మాజీ సీఎం జగన్ సారు. ఏపీ మాజీ సీఎం జగన్ సారు గుంటూరు జిల్లాలున్న తెనాలికి వస్తుంటే రావద్దని బ్యానర్లు పట్టుకొని కాన్వాయ్కి అడ్డం తిరిగిర్రు. గో బ్యాక్ అనుకుంటూ నినాదాలు చేసిర్రు. అయితే మార్కెట్ రోడ్ల గీ తీరుగా మానవహారాలు చేసిర్రు ప్రజా సంఘాల లీడర్లు. అయితే కొన్ని వద్దుల కింద ఓ ముగ్గురు బగ్గదాగి తెనాలి పోలీస్ టౌన్ లో పనిచేసేటి చిరంజీవి అనేటి ఓ కానిస్టేబుల్ మీదకి కయ్యానికి కాల్దు వీళ్ళు. వాళ్ళు ముగ్గురు, చిరంజీవి ఒక్కడు. ముగ్గురు కలిసి కానిస్టేబుల్ ని కొట్టిరని కేసులు రాసుకున్న పోలీసు వాళ్ళు ముగ్గురిని పట్టుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి లాఠీలు అందుకొని ఆళ్ల తరీకల తలవాలు పోసిర్రు. అయితే గా ముగ్గురు ఇట్లా జాన్ విక్టర్ అనేటి ఆయనకు జర గట్టిగా తగిలినాడ దెబ్బలు. అట్టెట్ట కొడతాడని పోలీసు వాళ్ళ మీదకి ఇప్పటికే గరమైండు జగనన్న. తేలిక చూసుకొని ఇవాళ ఇంటికొద్దానికి తయారైతుండేటాళ్లకు ఇగో గిట్లా ఆయన కాన్వాయ్కి అడ్డం తిరిగిరు రావద్దని. అయినా ఆగలే, చక్కగా జాన్ విక్టర్ ఇంటికి పోయి మందలు ఇచ్చిండు జగనన్న. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతోని అమాయకుల్ని అడ్డగోలుగా కొట్టిస్తున్నారని గవర్నమెంట్ వాళ్ళ మీదకి మస్తు గరమైండు. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ రకంగా అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుంది అని చెప్పడానికి నిదర్శనం ఈ రోజు తెనాలిలో మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. గిట్లా రౌడీ షీటర్లకు మద్దతు ఇస్తున్నాడని ప్రజా సంఘాలు లేదు అమాయకులను అడ్డగోలుగా కొట్టిరని జగన్ అలసారు. ఎవరు ముచ్చట నమ్మాలనో ఎవరు ముచ్చట నమ్మొద్దో మాకైతే అర్థమైతలేదు గాని గన్ని నిరసనలు లొల్లుల నడుమ పోవుడుతోనే గంత లొల్లి అవుతుంది అనేది మాత్రం ఆంధ్ర పబ్లిక్ అనుకుంటున్న మాట. ఏమో తీరి మనకెందుకు, వాళ్ళు మంచిగానే ఉంటారు, ఏమన్నా అంటే మళ్ళీ మనం కంటూ